చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఇబ్బంది పెడుతున్నారు. లారీలు వస్తే అమ్మాలీలు సరిగ్గా లేరు, అమ్మాలీలు వస్తే లారీ సరిగ్గా లేదు. కట్టింగ్ అంటారు. ఒక లారీ 5 రోజులు 6 రోజులు వెయిటింగ్ చేసి వస్తున్నాయి. 8 రోజులకు ఒక్కొక్క లారీ వస్తుంది. నెమ్మదిగా నడుస్తుంది. వర్షాకాలం రేపు రోని కార్తీ 20వ తారీఖు రోని కార్తీ వస్తుంది. ఇంకా ఇంతవరకు సగం కూడా ఒడ్లు కాంట కాలేదు. రైతులు ఈ 2 నెలల సంధి చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ కలెక్టర్ గారికి విన్నపం చేసినాము, వాళ్ళకి చేసినాము, రైతు కమిటీలకు చెప్పి తొందర ధాన్యము సేకరించి ఒడ్లు తొందరగా లారీలు పంపించాలని మనవి చేస్తూ కోరుతున్నాం. ఏమంటారు మరి అధికారులు ఏమంటారు? అధికారులు ఏమైనా వస్తున్నాయి పోతున్నాయి, కమిషన్ అవుతుంది, మిల్లోళ్ళు సతాయిస్తూ ఉన్నారు. మిల్లు అడిగి పోతే తూకం తక్కువ ఉంది, నూక వస్తుంది, సంచికి 2 కిలోలు కావాలి, 3 కిలోలు కావాలి, కటింగ్ అవుతుంది, ఇది 66% వస్తలేదు, నూక వస్తుంది కాబట్టి నీకు ధాన్యం లేకపోతే నీ ధాన్యం నువ్వు తీసుకో పాప తీసుకో. మంత్రులేమో మొత్తం తడిసినా కూడా ప్రతి గింజను కొంటాం మేము ఊడ్చుకొని పోతాం అని చెప్పేసి చెప్పవరకే నడుస్తున్నాయి. ఆ మాటల ఆచరణ లేదు. ఆచరణలో అయితే అసలు లేదు. ఒక లారీ జోకే 8 రోజులు 10 రోజులు ధాన్యం అక్కడే అట్లనే నిలిచిపోతుంది. లారీ రాక ఇగో ఇప్పుడు ఈ రోజు వచ్చింది. మొన్న 2 రోజులకు 1 రోజు, 4 రోజులకు 2 వస్తున్నాయి. ఒక రోజు జోకి 5 రోజులు అయినా లారీలు వస్తలేవు. మళ్ళీ దిగుమతి కూడా అవుతలేదు. వారం రోజుల సంది కూడా 5 రోజులు దిగుమతులు కాకుంటే మళ్ళీ కాంటేస్తే సరి అయిన ధాన్యం తూకం వస్తలేదు. మీకు సంచికి 3 కిలోలు కట్టని అంటున్నారు. సంచికి 3 కిలోలు 41 జోక్తు 41 200 జోకుతారు. 2 కిలోలు 3 కిలోలు కూడా కట్ అయితే ఉంటున్నారు. అది చాలా రైతులు వరి అవుతున్నాము. దయచేసి మరి ఏం చేస్తారో ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రభుత్వం మేము మొత్తం కొన్నాము, దాదాపుగా సగానికి ఎక్కువ సగం కూడా 25% ఉంది ధాన్యం. ఇప్పటి వరకు 25% కాంటాలు అయినాయి. ఇంతకు 75% అట్లే ఉన్నాయి. ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎన్ని బత్తాలు ఎన్ని లారీలు అయితే? ఇంకా దాదాపు 100 లారీలు అయితే. 100 లారీలు ఒక మీ ఊరు నుండి? మా సీనియర్ మా 30 నడుస్తుంది. మీ ఎమ్మెల్యే ఏమంటాడు మరి? ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పి సూచిపోయిండు, తొందర కావాలని చెప్పిపోయిండు, కానీ అది ఆచరణ సాధ్యపడతలేదు. అంటే ఎవరు ఇప్పుడు ఎమ్మెల్యే చక్కగా పట్టించుకుంటున్నా లేకపోతే ఎంఆర్ఓ అంటే ఏది ప్రాబ్లం ఏంది? లారీలో ఇబ్బంది అంటే తొందరగా కావాలి కదా మరి. మిల్లోడేమో సతాయిస్తాడు, లారీలు సరైన టైంకి వస్తలేవు. లారీ అయినా కూడా కమిషన్ అడుగుతున్నాడు. ఆయన బస్తా ₹1, లారీ ₹2, బస్తాకు ₹2 అడుగుతాడు. మీ పేరేం పేరే? నాగయ్య. ఎన్ని ఎకరాలు మీకు పంట? నాకు ఒక 4.5 ఎకరాలు. 4.5 ఎకరాలు. ఇప్పుడు ఎన్ని రోజులు మీరు కుప్ప పోసి ఎండి? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. 15 రోజులు ఉండి కుప్ప పోసి రోజు వచ్చిపోతుంది. ఆ బొందల్లో పోతున్నాం, అక్కడ చూసుకుంటా రోజు కప్పు గాడికి ఎండిపోతుంది చూసుకుంటా కూర్చున్నాం ఆడ. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఇప్పుడు నిన్నొద్దులు అంటే నెల 15 రోజుల్లో ఎప్పుడు కాలే 20 రోజులలో మార్కెట్ అయిపోయేది, దుమ్ము అయిపోయేది. 20 రోజులలో అయిపోయేది. ఇప్పుడు చాలా